డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరి చేరుకున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుండి గన్నవరం చేరుకున్న పవన్ రోడ్డు మార్గం ద్వారా మంగళగిరి పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. సాయంత్రం 5 గంటలకు పోరంకిలోని మురళీ రిసార్ట్స్లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై జరిగే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్ తిరిగి వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకున్నారు. అలాగే మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన ఈరోజు సమీక్ష జరపనున్నారు. అలాగే ఏంటంటే కూటమి ఏడాది పాలనపై కూడా జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్కుమార్ అందిస్తారు. రాజ్కుమార్. మూర్తి, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి కిందటే మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎప్పటి వరకు భాగంగా గత కొన్ని రోజుల నుంచి కూడా గత 20 రోజుల నుంచి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్లో ఆయన ఆ షెడ్యూల్ ఇప్పటికే ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం సినిమా ముందుగానే విడుదల కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినటువంటి తర్వాత సినిమాకు కొంత గ్యాప్ తీసుకున్నటువంటి తర్వాత ఈ షెడ్యూల్ కాస్త ఆ నిర్మాతలను అదేవిధంగా దర్శకుడు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వాళ్ళకి ఇచ్చినటువంటి డేట్స్ మేరకు కొన్ని రోజులు ఓజీ సినిమాకి సంబంధించినటువంటి షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ బిజీగా గడిపారు. కొన్ని రోజులు మంగళగిరిలోను అదేవిధంగా కొన్ని రోజులు ముంబైలో కూడా ప్రత్యేకంగా షూటింగ్ జరిపారు. అనంతరం కొన్ని రోజులు అంటే నిన్నటి వరకు కూడా మంగళగిరిలో కూడా కొంత జరిగింది. అయితే హైదరాబాద్లో కూడా 3 రోజుల పాటు షూటింగ్ జరిపారు. ఈరోజు ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ ఉదయం 7 గంటలకు బయలుదేరి ఉదయం 9:30 మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం నిర్వహించేటువంటి ఏడాది కాల కూటమి పరిపాలన కార్యక్రమానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. పోరంకిలోని మురళీ రిసార్ట్స్లో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు అదేవిధంగా ఐఏఎస్ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమంలో అధికారులను కూడా భాగస్వామ్యం చేశారు. ఎందుకంటే ఏడాది కాలంగా కూటమి పరిపాలన సంబంధించి వారు ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ఆయా శాఖలకు సంబంధించి తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులపైన ప్రధానంగా పవన్ కళ్యాణ్ అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరు కూడా ప్రసంగించబోతా ఉన్నారు. ఎందుకంటే ఒక ఏడాదికి క్రితం వరకు కూడా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు అదేవిధంగా సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఏ విధంగా ఉండింది, ఇటువంటి అంశాలన్నిటిపైన కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించబోతా ఉన్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో ఆయన తిరిగి మళ్ళీ ఆ కార్యక్రమం ముగిసినటువంటి వెంటనే అక్కడి నుంచి నేరుగా కూడా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రత్యేక విమానంలో మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్లే పరిస్థితి కనపడతా ఉంది. ఈ క్రమంలో అంటే పూర్తిగా ఓజీ షెడ్యూల్ పవన్ కళ్యాణ్ గడపబోతా ఉన్నారు. ఎందుకంటే ఆ సినిమా దాదాపుగా కూడా పూర్తవుతుంది. ఇప్పటికే 80% సినిమాను ఆ చిత్ర యూనిట్ పూర్తి చేసింది. ఒక 20% మాత్రమే, అది కూడా పవన్ కళ్యాణ్ నటించేటువంటి సన్నివేశాలు మాత్రమే పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. అందులో భాగంగానే మంగళగిరిలోని కొంత ప్రాంతము అదేవిధంగా ముంబైలోను హైదరాబాద్లోను కొంత షూటింగ్ జరుగుతూ ఉంది. ఇప్పటికే మంగళగిరి ముంబైకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో దాదాపుగా షూటింగ్ పూర్తయింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో కొంత భాగం ఇంకా కొంత షూటింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ క్రమంలో షూటింగ్ కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ క్రమంలో బిజీగా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఏడాది కాల కూటమి పరిపాలనకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఆయనకు అధికారికంగా ఉంది. కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరిగి మళ్ళీ కూడా హైదరాబాద్ వెళ్ళేటువంటి అవకాశం కనపడుతుంది. మూర్తి, థ్యాంక్ యూ రాజ్కుమార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.